హలో మేడం ఎలా ఉన్నారు అందరూ? నేను వచ్చేసాను కార్స్పా బాచుపల్లి షోరూమ్కి ఒక ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయడానికి. ఇక్కడున్న ఓనర్ ఒక ప్రాపర్ కార్ ఎంతూజియాస్ట్ అనమాట. రామ్ ఆయన పేరు. ఆయన నన్ను ఛాలెంజ్ చేశారు, మీ కార్ని డీటెయిలింగ్ మా దగ్గర వదలండి, బెస్ట్ డీటెయిలింగ్ వర్క్ మేము చేసి చూపిస్తామండి. అండ్ ఐ లవ్ ఛాలెంజెస్ కాబట్టి నేను వచ్చేసాను వెంటనే. ఇక్కడ ఓనర్ గారు ఉన్నారు. హీఈస్ ది యాక్చువల్ champ who has made the challenge and here are the contenders who are going to keep up the challenge. ఇక్కడ మీరు చూడండి, ఈ క్లెయిమ్ అనేది no one details like వీడు pretty bold claim అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మన వారియర్స్ ఉన్నారు. ఆర్ యూ రెడీ టు యాక్సెప్ట్ ద ఛాలెంజ్? ఓహో, జోష్ అయితే ఒక రేంజ్లో ఉంది. సో వీళ్ళు ఇప్పుడు నిజంగా విల్ దే కీప్ అప్ దర్ వర్డ్ ఇన్ ఆఫరింగ్ ద బెస్ట్ డీటెయిలింగ్ వర్క్. ఈ గ్రాఫిన్ కోటింగ్ అంటే ఏంటి? మన i20 బ్రాండ్ న్యూ i20 వీళ్ళకి నమ్మి వీళ్ళ చేతిలో పెట్టేశాను. ఇప్పుడు ఈ ఛాలెంజ్ కంప్లీట్ అయిన తర్వాత మనం డిసైడ్ చేస్తాం వెదర్ దే హ్యావ్ డన్ ద బెస్ట్ డీటెయిలింగ్ వర్క్ ఆర్ నాట్. లెట్ ద ఛాలెంజ్ బిగిన్. ఇదే మన కొత్త i20. ఓకే, సో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ వాక్ ఇన్ చేయగానే ఒక సెన్స్ ఆఫ్ ప్రొఫెషనలిజం వస్తుందండి. ఈ స్టూడియో లైటింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్లీ లిటప్ ఉందో. సో ఇక్కడ ఈవెన్ మైన్యూట్ చిన్న ఎర్రర్స్ ఇన్ పెయింట్ కరెక్షన్ ఆర్ పెయింట్ ప్రొటెక్షన్ అనేది మనకు తెలిసిపోతుంది. సో అది చాలా ఇంపార్టెంట్. ఒక డీటెయిలింగ్ స్టూడియోలో లైటింగ్ చాలా క్రూషియల్. మీరు చూడొచ్చు ఇక్కడ వాషింగ్ బే కానీ, డీటెయిలింగ్ బే కానీ, లేకపోతే ఏదైతే ఫైనల్ అవుట్పుట్ ఉందో దాని ఒక బే కానీ అన్నీ కూడా చాలా నీట్గా చేయబడ్డాయి. సో అది ఇమ్మీడియట్లీ కన్విన్స్ మీ దట్ దే గోన్ ఆఫర్ ద బెస్ట్ సొల్యూషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పెయింట్ ప్రొటెక్షన్ ఫర్ మై బిలవెడ్ కార్. సో ఇక్కడ చూడగానే మనకి కార్స్పా ఎక్స్పర్ట్స్ ఆఫ్ కార్ డీటెయిలింగ్ అనే ఇది మనకి కనిపిస్తుంది వన్స్ యూ వాక్ ఇన్. అండ్ ఏమేమి సర్వీసెస్ ఆఫర్ చేస్తారు: డాష్ బోర్డ్ రబ్బర్ ప్లాస్టిక్ డ్రెస్సింగ్, ఏసీ వెంట్స్ క్లీనింగ్ అండ్ శానిటైజేషన్, వాక్యూమింగ్, ఇంటెన్సివ్ ఇంటీరియర్ క్లీనింగ్, లెదర్ కండిషనింగ్, చాలా డీటెయిల్ సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు స్టీమ్ క్లీనింగ్ చూడొచ్చు. స్టీమ్ క్లీనింగ్ కూడా చాలా యూనిక్, అన్ని ప్లేసెస్లో అవైలబుల్ ఉంటుంది. సర్ఫేస్ డీకంటామినేషన్, హెడ్లైట్ రిస్టరేషన్, ఇంజిన్ బే క్లీనింగ్ అండ్ డ్రెస్సింగ్, ఇట్లా డీటెయిల్డ్ ఇది ఉన్నాయి. ప్లస్ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఈయన ఒక కార్ ఎంతూజియాస్ట్ బై హార్ట్ అనమాట. లుక్ ఎట్ ద కస్టమర్ లాంచ్, ఎంత బ్యూటిఫుల్గా ఎంత లగ్జూరియస్గా సెటప్ చేశారో. చాలా రిచ్గా ఉంది. అండ్ ఒక ప్రాపర్ కార్ లవర్ ఒక వాల్ లెక్క మనకి ఇక్కడ కనిపిస్తుంది. లా ఫెరారీస్ అండ్ ద M3s అండ్ ద హురకాన్స్ ఆల్ కమ్ అలైవ్ అనమాట. మనకి ఇక్కడ లోపల రాగానే ఆ ప్రాపర్ ఒక కార్ స్టూడియో ఎంటర్ అయిన ఫీల్ వస్తుంది. అండ్ ఇది మన మెయిన్ హీరో గారి రూమ్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ప్రోడక్ట్స్ ఏదైతే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఈరోజు వీఆర్ గోయింగ్ టు గెట్ గ్రాఫీన్ కోటింగ్ డన్ అనమాట. సో గ్రాఫీన్ సెరామిక్ కోటింగ్, ఈ క్రిస్టల్ షీల్డ్ G10 ఇంపాక్ట్. సో ఈ కోటింగ్ అనేది మన కార్లో i20లో వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. క్రిస్టల్ షీల్డ్ గ్రాఫీన్ సెరామిక్ కోటింగ్ G10 ఇంపాక్ట్ అనేది దిస్ ఎంటైర్ యూనిట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్స్టాల్డ్ ఆన్ అవర్ i20. అండ్ ఇదే కాకుండా వాళ్ళు పెంటగన్ 10H సెరామిక్ కోటింగ్ ఆఫర్ చేస్తున్నారు. ప్లస్ PPF కూడా ఆఫర్ చేస్తున్నారు. సో యూ కెన్ విజిట్ దెమ్ టు గెట్ అ డీటెయిల్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింట్ ప్రొటెక్షన్ సొల్యూషన్స్ రైట్ ఫ్రమ్ అఫోర్డబుల్ రేంజ్ టు సూపర్ డూపర్ ప్రీమియం రేంజ్. అండ్ ఇక్కడ కూడా కస్టమర్ లోన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా రిచ్గా, చాలా అటెన్షన్ టు డీటెయిల్, చాలా కేర్తో చేసిన ఇనిషియేటివ్ అనమాట ఇది. సో దట్స్ వాట్ ఐ అడ్మైర్. సో ఈరోజు మన కార్లో ఏది ఇన్స్టాల్ చేస్తున్నారంటే క్రిస్టల్ షీల్డ్ గ్రాఫీన్ సెరామిక్ కోటింగ్ G10 ఇంపాక్ట్ అనే ప్రోడక్ట్. ఈ మొత్తం బాక్స్ అనేది ఇన్స్టాల్ చేయబోతున్నారు. ఓకేనా? ఓకే, సో దీంట్లో వచ్చే బెనిఫిట్స్ క్విక్గా చూద్దాము. ఫస్ట్ ఏమో హై గ్లాస్. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్. ఎందుకంటే నిజంగా మన కారు వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది స్టారీ నైట్ హై గ్లాస్ కరెక్ట్గా పడితే. అండ్ నెక్స్ట్ వాటర్ అండ్ డ్రై డర్ట్ రిపెలెన్స్ అనమాట, సంథింగ్ దట్ రియలీ హెల్ప్స్ ఇన్ రైనీ సీజన్స్. దాని తర్వాత 10H పెన్సిల్ హార్డ్నెస్. మనం 9H కోటింగే చూసాము, ఇది 10H అంట. సో చాలా మంచి ప్రొటెక్షన్ అనేది మనకి దొరుకుతుంది. దెన్ సూపర్ స్మూత్ ఫినిష్, పర్మనెంట్ బాండ్ లెక్క వస్తుంది ఇది. అండ్ అది మంచి విషయం. హైడ్రోఫోబిక్ ఎఫెక్ట్ అంటే వాటర్ రెపెలెంట్. అండ్ 7 years ఆఫ్ ప్రొటెక్షన్ వాళ్ళు మన దీంతో పాటు ఇస్తున్నారు. సో దట్ ఈస్ రియలీ రీఅష్యూరింగ్. ప్రొటెక్షన్ పరంగా చూసినట్లయితే మనకి UV రేస్ నుంచి ప్రొటెక్షన్, వెదర్ ఇరోజన్ నుంచి ప్రొటెక్షన్, యాసిడ్ రెయిన్, పొల్యూషన్, బర్డ్ డ్రాపింగ్ అండ్ ట్రీ గమ్ నుంచి ప్రొటెక్షన్ అనేది ఈ యొక్క గ్రాఫిన్ కోటింగ్ అనేది మనకి ఆఫర్ చేస్తుంది. సో బాగా మీరు చూడొచ్చు ఇక్కడ థిక్కెస్ట్ PPF ఇన్ ఇండియా అనే క్లెయిమ్ ఇక్కడ ఉంది. ఇది 300 microns థిక్నెస్తో పాటు వస్తుంది. దీని పేరు XG సిరీస్ ఇటర్నల్ 300 అనమాట. ఏజీస్ బ్రాండ్ నుంచి వస్తుంది. వీళ్ళు అసోసియేట్ ఆఫ్ కార్స్పా అండ్ లైఫ్ టైం వారంటీతో పాటు వస్తుంది. సో ఇట్ మిక్స్చర్ ఆఫ్ TPU అండ్ పాలికార్బోనేట్ ఇక్కడ రాస్తుంది. అండ్ బిల్ట్ ఫర్ అల్టిమేట్ ఇటర్నల్ and elevated protection
అండ్ ఇదే పీపీఎఫ్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేయబడుతుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ మెజెస్టిక్ మ్యాగ్నిఫిసెంట్ లుకింగ్ ఎస్యూవీస్ ద ఎంజీ మెజెస్టర్లో. సో వీళ్ళ ఎంటైర్ స్టూడియో కూడా కంప్లీట్లీ డస్ట్ ప్రూఫ్ అండ్ డర్ట్ ప్రూఫ్, సచ్ దట్ ఎయిర్ బబుల్స్ కానీ ఏది రాకుండా వీళ్ళ ఇది కైండ్ ఆఫ్ ఫినిషింగ్ అనేది మీరు చూస్తే ఈ పార్ట్స్ అన్నీ కూడా ఇప్పదీసి దాని తర్వాతనే వీళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నారు. సో మనకి ఫినిషింగ్ అనేది ఎక్కడ కూడా ఎయిర్ బబుల్స్ రావడం లేకపోతే ఏదైనా పీల్ ఆఫ్ అవ్వడం అటువంటిది అస్సలు జరగదు. సో దట్ ఈస్ attention to detail is top notch ikkada. So not only this, they are also offering the world's thickest PPF with 400 microns thickness. That's unbelievable anamata. That is also exclusively available only at Car Spa, which makes it the most comprehensive solution ఇన్ పెయింట్ ప్రొటెక్షన్ టెక్నాలజీ. యాక్చువల్లీ చాలామందికి సెరమిక్ అండ్ గ్రఫిన్ కోటింగ్స్ అనేది కార్కి అప్లై చేస్తే ఒకటే తెలుసు ప్రోడక్ట్ అనేది, కానీ యాక్చువల్లీ ప్రతి పార్ట్కి ఒక్కొక్క డెడికేటెడ్ కోటింగ్ ఉంటుంది అనమాట. ఒకసారి ఇక్కడ చూస్తే కనుక దీన్ని C6 కోటింగ్ అంటారు. ఇది ఓన్లీ గ్లాసెస్ అండ్ విండ్షీల్డ్స్కి మాత్రం అప్లై చేసే నానో సెరమిక్ కోటింగ్. నెక్స్ట్ మ్యాగ్ వీల్స్, అంటే మన ఏదైతే అలాయ్ వీల్స్ ఉంటాయో కార్కి, ఆ కార్కి మాత్రమే అప్లై చేసే సెరమిక్ కోటింగ్ ఇది. నెక్స్ట్ ట్రిమ్స్, అంటే ప్లాస్టిక్ ట్రిమ్స్ ఏవైతే ఉంటాయో కార్కి, దానికి సెపరేట్గా ఒక నానో సెరమిక్ కోటింగ్ ఉంటుంది ఎక్స్టీరియర్ ప్లాస్టిక్స్కి, దాన్ని ట్రిమ్ అంటారు, క్రిస్టల్ షీల్డ్ది. అండ్ పీపీఎఫ్ అప్లై చేసిన తర్వాత అది షైనీగా ఉండడానికి నానో సెరమిక్ కోటింగ్ ఫర్ పీపీఎఫ్. ఇలాగా మన హ్యూమన్ బాడీలో మనం ఎలా అయితే ప్రతి పార్ట్కి ఒక్కొక్క స్పెషలిస్ట్ ఎలా అయితే ఉంటారో డాక్టర్, అలాగే మన కారుకి కూడా ప్రతి పార్ట్కి ఒక స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ అనేవి మా దగ్గర ఉంటాయి. సో దట్ ఈస్ హౌ వీ టేక్ కేర్ ఆఫ్ ద కార్. సో మేడం బంగారం, ఆల్రెడీ మనం ఇక్కడికి వచ్చేసాము. కార్ స్పా బాచుపల్లి, ఇది నెక్స్ట్ డే అనమాట. ఎర్లీ మార్నింగ్ దే వర్క్డ్ కంప్లీట్లీ త్రూ ద నైట్ అండ్ ఇప్పుడు ద మూమెంట్ ఆఫ్ రెకనింగ్ వచ్చేసింది. ఎంతవరకు వాళ్ళు డీటెయిలింగ్ చేశారు, ఎంత బ్యూటిఫుల్గా మన కార్ చమకాయిస్తుంది అనేది మనము చూద్దాము. స్టారీ నైట్ ఎస్పెషలీ అనేది చాలా మంచి కలర్ షేడ్, డీటెయిలింగ్ ఆన్ ద పాయింట్ చేస్తుంటే చాలా చాలా బ్యూటిఫుల్గా కొడుతుంది. అది కరెక్ట్గా మనకి ఆ కలర్ షేడ్ పాప్ అవుతుంది అనమాట. సో వాళ్ళు చాలా వరకు ఎఫర్ట్ పెట్టారు. హార్డ్ వర్క్ హ్యాస్ గాన్ ఇన్ టు making this project really successful. So let's see how the ultimate result has come out. So final result ఎలా ఉందనేది ఇప్పుడు మనం అన్వీల్ చేసి తెలుసుకుందాం. In 3, 2, 1 let's go. ఇప్పుడు ఒక్కసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేద్దాము ఎంతవరకు అటెన్షన్ టు డీటెయిల్ ఈ కార్ లోపలికి వెళ్ళిందని. మీరు ఒక్కసారి క్లోజ్గా చూస్తే ఐ హోప్ ద కెమెరా డోస్ జస్టిస్. ఒకలాంటి స్పార్కిల్ ఫినిష్ వచ్చింది. సో ఇది ఇంతకుముందు ఇది బ్రాండ్ న్యూ కార్, హార్డ్లీ 4 days ఓల్డ్ అనమాట. స్ట్రైట్ అవుట్ ఆఫ్ ద షోరూమ్ డెలివరీ తీసుకున్న తర్వాత ఇక్కడికే వచ్చేసింది. సో అప్పుడు కూడా ఇంత గ్లిటర్, ఇంత గ్లాస్ అనేది దాంట్లో లేదు కార్లో. సో దే డన్ అ ఫ్యాబులస్ జాబ్ అని చెప్పొచ్చు. అండ్ నాట్ ఓన్లీ డస్ ద కలర్ పాప్, నాట్ ఓన్లీ డస్ ద డిజైన్ కమ్ లైఫ్, మనకి ఆ పెయింట్ ప్రొటెక్షన్ ఏదైతే చాలా రెలవెంటో, చాలా ఇంపార్టెంట్ ఒక కార్కి, అది చాలా మనకి ఇక్కడ ఎన్హాన్స్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ జస్ట్ వీళ్ళు చేసే జాబ్ మాత్రం కాదండి, దీని తర్వాత తీసుకోవాల్సిన కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. హౌ టు వాష్ యువర్ కార్, హౌ టు క్లీన్ యువర్ కార్ అనేది, అది ఇప్పుడు సార్తో మాట్లాడి తెలుసుకుందాము. ఎటువంటి కేర్ అనేది మనము ప్రికాషన్స్ తీసుకోవాలి నెక్స్ట్ మనని కార్ క్లీన్ చేసేటప్పుడు టు ఎన్హాన్స్, అంటే దీని ఒక లైఫ్ని ప్రొలాంగ్ చేయడానికి. యాక్చువల్లీ సెరమిక్ ఆర్ గ్రఫిన్ కోటింగ్ అప్లై చేసిన తర్వాత, అంటే ఈ డీటెయిలింగ్ సర్వీస్ అయిన తర్వాత ఫస్ట్ 1 week అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని క్యూరింగ్ పీరియడ్ అంటారు. ఈ 1 weekలో మనం ప్రెషర్ వాషర్తో వాష్ చేయించకుండా మనం కేర్ తీసుకోవాలి. ఆఫ్టర్ 1 week యూ కెన్ యూజ్ నార్మల్ వాష్. అట్ ద సేమ్ టైం బెటర్ ఎక్కడన్నా వాష్ సెంటర్స్లో మనకి బోర్ వాటర్తో వాష్ చేసే సర్వీస్ సెంటర్స్ కాకుండా మనకి ఏదన్నా ప్యూర్ వాటర్తో వాష్ చేసే సర్వీస్ సెంటర్స్కి వెళ్తే దాని లైఫ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ వాషింగ్ ఏదైతే ఉందో, క్లీనింగ్ కానీ ఎవ్రీడే ఎవరైతే క్లీన్ చేస్తారో ఆ క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మైక్రోఫైబర్ క్లాత్స్, అంటే GSM వచ్చేసి 450 to 500 GSM ఉన్న క్లాత్స్ అండ్ వెట్ క్లాత్ అండ్ డ్రై క్లాత్, దానికి క్లీనింగ్ ప్రొసీజర్ ఉంటుంది. సో ఆ క్లీనింగ్ ప్రొసీజర్ ద్వారా మనం నీట్గా దాన్ని మెయింటైన్ చేసుకుంటే దాని లైఫ్ అనేది ఎక్స్టెండ్ అవుతూ దాని గ్లాసీనెస్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. సో మై డియర్ బంగారం, చూసారు కదా, ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం నేర్చుకుంది ఈరోజు, మన కార్ కేర్ అంటే నార్మల్ డీటెయిలింగ్ మాత్రమే కాదు, దాని తర్వాత కేర్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా తీసుకోవాలి టు ఎన్షూర్ దట్ ద పెయింట్ ప్రొటెక్షన్ లాస్ట్ లాంగర్.
సో అది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ కార్ ఎంతూజియాస్ట్కి వాషింగ్ ఇన్స్ట్రక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో సార్ ఎగ్జాక్ట్ ఇది మనకి పాయింట్స్ అనేది మనకి హైలైట్ చేయడం చాలా మంచి విషయము. అండ్ ఎంత ప్రైస్ అవుతుందన్న, దీనికి ఎంత కాస్ట్ అవుతుంది, ఎటువంటి ఒక డీటెయిలింగ్ చేయించుకోవడానికి అని మీరు అడగొచ్చు. సో దానికి మీరు డైరెక్ట్ సార్ని కాంటాక్ట్ చేయండి, కార్స్ పా బాచుపల్లి, అండ్ దే విల్ బి మోర్ దెన్ గ్లాడ్ టు హెల్ప్ యూ. ఎందుకంటే ఇది సెగ్మెంట్ వైజ్ అనేది ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. హ్యాచ్ బ్యాక్ ఒక ప్రైస్, ఎస్యూవీకి ఒక ప్రైస్, సెడాన్కి ఒక ప్రైస్. సో అది మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి మీ కార్ డీటెయిల్స్ చెప్పినట్టయితే వాళ్ళు మీకు చాలా నామినల్ అండ్ బెస్ట్ ప్రైస్ మీకు ఆఫర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అండ్ ద బెస్ట్ క్వాలిటీ సర్వీసెస్ ఆర్ గ్యారంటీడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు గైస్ నెక్స్ట్ టైం. Cheers.